హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కూర గుమ్మడికాయతో సాంబార్ తయారు చేస్తున్నాను. అంటే సాంబార్ అంటే అందులో నేను మసాలా సరుకులు, గరం మసాలా అలాంటివి ఏమీ వేయట్లేదు. మామూలుగానే నార్మల్గా కాస్తున్నాను, హెల్తీగా. మీరు కూడా చూడండి, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. పెద్ద గుమ్మడికాయ, వంకాయ, టమాటా, అలాగే క్యారెట్ అన్నీ కడిగి పెట్టుకున్నాను. ఒకటి ముక్కలు కోసి పెట్టానండి. కొత్తిమీర కూడా కడిగి కోసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కోసాను. చింతపండు నానబెట్టి చింతపండు పిసికి దాంట్లో ఉన్న పొట్టు అది తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం. ఈ పప్పు, కందిపప్పు ఒక గ్లాసు వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు వేసి ముందు ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం ఏదైనా పలుకుంటే కనుక మనం పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే సాంబారు చిక్కగా ఉంటుంది. అలాగే త్వరగా మనకి అయిపోతుంది. ఈ పప్పు కలబెడతాం అయిపోయింది. ఈ కూరగాయ ముక్కలు కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో వేసి పెట్టుకున్నాము. అది కొంచెం ఉడికిన తర్వాత ఈ పప్పు వేసి కొంచెం ముక్క ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ సాంబార్ మనం వైట్ రైస్లోను అలాగే ఇడ్లీలోను వేసుకుని తినవచ్చు. ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు, ఒక 1/2 స్పూను కారం సరిపోతుంది, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. గరుపు వేసుకుంటున్నామండి, సాల్ట్ కాదు. గరుపు 2 గరిటెలు వేసుకున్నాను. చింతపండు పులుసు కూడా తీర్చి, కింద మట్టి కానీ ఏదైనా ఉంటుందేమో అని చెప్పి తీర్చి అలా వేసుకోవాలి. అది బాగా మరగాలి, ముక్క బాగా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మనం తాలింపు రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ సాంబార్లోకి మనం వడియాలు కానీ, అలాగే మజ్జిగలో మిరపకాయలు, సగ్గుబియ్యం వడియాలు అట్లా మనం నంచుకోవడానికి బాగుంటుంది. ఇది తాలింపు రెడీ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసాను, 2 స్పూన్ల ఆయిల్. మొన్న మే నెలలో పెట్టామండి ఈ సగ్గుబియ్యం వడియాలు. ఆ సగ్గుబియ్యం వడియాలు వేయించుకుని పిండి కూడా లేకుండానే ఉత్తి సగ్గుబియ్యంతో వడియాలు. ఇవి సాంబార్లో కానీ పప్పు, టమాటా వాటిల్లో కూడా మనం తింటానికి బాగుంటాయి. అలాగే ఊర మిరపకాయలు తెలుసు కదా మీకు. మజ్జిగలో వేసి మిరపకాయలు ఒక 3 days ఉంచి ఎండాకాలం ఎండబెట్టుకుని అవి సీసాలో భద్రపరుచుకుని మనకు సాంబార్ కానీ పప్పుల్లో కానీ వేపుకుంటే బాగుంటాయి కదా. ఈరోజు నేను మజ్జిగలో మిరపకాయలు కూడా వేపుకుంటున్నాను. ఈ మజ్జిగలో మిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు తాలింపు రెడీ చేసేసుకున్నాను. తాలింపు వేసుకుని అయిపోయింది, తీసేసుకుందామండి పచ్చిమిరపకాయలు, మజ్జిగలో మిరపకాయలు. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు వేగిపోతుంది. మనం సాంబార్లో వేసేసుకుని దింపే ముందు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఉడికేటప్పుడు కొంచెం వేసాను. అలాగే సాంబార్ దింపిన తర్వాత కూడా కొత్తిమీర వేసుకోవాలి, స్మెల్ బాగుంటుంది. తాలింపు వేగింది.
ఈ సాంబార్లో తిరగమాత వేసేసుకుంటే అయిపోతుంది. రైసు, సాంబారు, వడియాలు, అలాగే మజ్జిగలో మిరపకాయలు, ఇంకా ఈరోజు పండు మిరపకాయ పచ్చడి కూడా ఉంది. పండు మిర్చి పచ్చడి వేసుకుని సాంబార్ కలుపుకుని పండు మిర్చి పచ్చడి ఇంకా వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. గట్టి పెరుగు, మీరు కూడా ఒకసారి గుమ్మడికాయ ముక్కలతో సాంబార్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా గుమ్మడికాయ చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోలన్నీ త్వరగా మీకు వస్తాయి. అలాగే కామెంట్ చేయండి.